హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పుని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఎంత తింటున్నా తినాలి అనిపించే మంచి హెల్తీ ఫుడ్ కదా! ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఒక పావు కేజీ వరకు కందిపప్పునైతే తీసుకున్నాను. వాటర్ పోసి బాగా 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మెంతి కూరలో మనకి ఫైబరు, ప్రోటీన్, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. మన డైలీ లైఫ్‌లో ఆకుకూరని ఆహారంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని 4 టమోటాలు, ఒక 6, 7 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకొని వీటిని పీసులాగా కట్ చేసుకుందాము. శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం. నేను మిర్చి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి లాస్ట్‌లో కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్న వీటిని శుభ్రంగా కటింగ్ అయితే చేసేసుకుందాము. చిన్న చిన్న పీసుల్లాగా చేయాల్సిన అవసరం ఏమి లేదండి. పెద్ద పెద్ద పీసుల్లాగే కట్ చేసినా సరిపోతాయి. ఎందుకంటే మనం వీటిని పప్పు కుక్కర్‌లో వేస్తాం కాబట్టి. వీటితో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా తీసుకుందాము. ఎక్కువ చింతపండు ఏం పట్టదండి. వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని నేను ఒక పెద్ద కట్ట వరకు మెంతి ఆకునైతే తీసుకున్నాను. ఈ మెంతి ఆకును శుభ్రంగా వాష్ చేసుకున్నాను. మెంతి కూరలో ఎక్కువ డస్ట్ ఏమీ ఉండదండి. అయినా సరే ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి ఎలాంటి అనుమానం లేకుండా ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ మనం పప్పు నానబెట్టుకున్నాం గదా! దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చింతపండు, టమాటా పీసులు, అలాగే పచ్చిమిర్చి, దాంతో పాటు క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా మొత్తం వేసేసుకొని ఈ మెంతి ఆకును వాటర్‌లోకి డిప్ చేయాలి. డిప్ చేయకపోతే ఆకు కూర అంతా పైనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుందాము. దీన్ని యాడ్ చేయటం వల్ల పప్పు అనేది పైకి పొంగదు. అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేస్తున్నాను. స్పైసీ కొంచెం ఎక్కువ ఉండాలి కదా అని. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి విజిల్ వస్తుంది. అయినా కూడా మనకి వాటర్ అనేది పైకి రావట్లేదు, పొంగట్లేదు. ఇలా ఉడికించుకున్న పప్పుని మెత్తగా వెనుపుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ మెంతి కూర పప్పు అనేది సింపుల్ అండ్ ఈజీగా, టేస్టీగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 2 డేస్ నిలువున్నా కానీ పాడవకుండా ఉంటుంది. ఇలా చేశారంటే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పును యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఎనుపుకుందాము. చూడండి లైట్‌గా పలుకులు పలుకులుగా మెత్తగా ఇలా ఎనుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ మినపగుండ్లు, టీ స్పూన్ శనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చి చీలికలు వేసుకొని కొంచెం కరివేపాకును వేసుకొని వేయించుకుందాము. తిరగమాత పెట్టుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి. ఎందుకంటే పప్పు మొత్తాన్ని ఈ గిన్నెలకి మనం తిరగేసుకుంటాం కాబట్టి. ఇలా తాలింపు ఫ్రై అవుతున్నప్పుడు మనం ఎనివి పక్కన పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులకి యాడ్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది. ఒక గిన్నెలోకి తీసి దాన్ని కదపకుండా పెట్టామంటే ఇలా తీసుకున్న పప్పుని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా సైడ్లు బుడగలు బుడగలు వస్తుంది కదా! అలా ఉడికితే సరిపోతుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చి కరివేపాకును ఒక రెమ్మ యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో కమ్మగా ఉండే, అలాగే 2 డేస్ నిల్వుండే మెంతి కూర పప్పు అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగొచ్చిందో. ఇది అన్నం కాంబినేషన్‌లకి గాని, చపాతీలకి గాని దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కొన్ని అప్పడాలు, కొన్ని చల్ల మిరపకాయలు వేయించుకొని తింటుంటే ఇంకా చాలండి. కడుపు నిండా తినేయొచ్చు. ఏ నాన్ వెజ్ కూడా ఈ పప్పు ముందు పనికిరాదు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే కడుపు నిండా తినేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టారంటే
నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో చల్ల మిరపకాయలు, అప్పడాలు నంచుకుంటూ పప్పన్నం తింటుంటే పొట్టకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.